చెలపల్లిలో టర్మినల్ కట్టబోతున్నారు. ఎయిర్‌పోర్ట్‌కి మించి సదుపాయాలున్నాయట. ఒక్కసారి మనం అది చూపెట్టడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం రండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి. అందరికీ తెలుసు, జంట నగరాల్లో సికింద్రాబాద్ స్టేషన్, నాంపల్లి స్టేషన్, కాచిగూడ స్టేషన్ అండ్ చెర్లపల్లి స్టేషన్. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే ఇది మంచి జంక్షన్ ప్లేస్ లో ఉంటాయి కాబట్టి స్టేషన్స్. అండ్ ఇక్కడ చాలా మంది మనకు కాచిగూడలో, సికింద్రాబాద్ అండ్ నాంపల్లిలో చాలా జంక్షన్ ఎక్కువైపోయింది. అంటే వచ్చే ప్యాసింజర్స్ చాలా ఎక్కువైపోతున్నారనే ఉద్దేశంతో చెర్లపల్లిలో టర్మినల్ని ఇక్కడ ఎయిర్పోర్ట్ కి మించి ఇక్కడ నిర్మిస్తున్నారు. 400 కోట్ల పైన దీనికి ఖర్చు పెడుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటి స్పెషాలిటీ, అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంతగనం ఎందుకు 400 కోట్ల పైన ఖర్చుతోని ఇది నిర్మిస్తున్నారు. అండ్ చూద్దాం ఒకసారి, నేను ఇప్పుడు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ చూడండి, ఇది మొత్తం ఇక్కడ వెళ్ళేసి కనుక మనకు ఇటు వరంగల్ అండ్ ఇటు చూస్తే హైదరాబాద్ ఇటు వెళ్ళే దారులు ఇవన్నీ. నార్మల్గా ఒకప్పుడు చెర్లపల్లి అంటే చాలా వరకు ఇక్కడ చెర్లపల్లిలో చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా ఇండస్ట్రీస్కి ఇక్కడ చాలా మంది వేరే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ ప్యాసింజర్స్ ఏవైతే ట్రైన్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చి జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చెర్లపల్లి తెలియని వ్యక్తులు ఉండరు. కానీ ఇలాంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్లోనే ఇప్పుడు చెర్లపల్లిలో టర్మినల్ కట్టబోతున్నారు. ఎయిర్పోర్ట్కి మించి సదుపాయాలు ఉన్నాయట. ఒక్కసారి మనం అది చూపెట్టడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం రండి. అండ్ ప్రతి ఒక్క ట్రైన్ ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది, అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని. తర్వాత కొన్ని బోగీలు ఇక్కడ ఎక్స్ట్రా బోగీలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఏమైనా రిపేరింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ చూసుకోవడానికి కూడా ఈ ప్లేస్ని వీళ్ళు నిర్మించడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు అటు సైడ్ ఉండే అవన్నీ నిలబడడం అవన్నీ ప్లాట్ఫామ్ మీదనే ఉండేది సైడ్కి. బట్ ఇప్పుడు ఇది స్పెషల్గా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అండ్ బోగీలు ఇక్కడ చూడండి, ఒక ప్లాట్ఫామ్ 2, 3, 4 ప్లాట్ఫామ్స్ ఇక్కడ నిర్మిస్తున్నారు. అంటే డైరెక్ట్గా ఏదైనా రిపేరింగ్ కానివ్వండి, ట్రైన్ బోగీలకు ఏమైనా ప్రాబ్లం అది ఉంటే కూడా ఇక్కడికి చెక్ చేసుకోవడానికి, ఇక్కడ స్టే చేయడానికి అనమాట, బోగీలన్నీ కరెక్ట్ సెట్ చేయడానికి ఈ భాగాన్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు దానికి కూడా. అండ్ దీనికి వెళ్ళడానికి మెట్లు అండ్ చూడండి, ఇది అంత కింద మెట్లు కూడా ఉండేసి రిపేరింగ్ అవన్నీ చేయడానికి కూడా ఉన్నాయి. చూడండి మెట్లు. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ మెట్లు ఉన్నాయి కిందికి. అండ్ ఇక్కడికి వెళ్ళేసి ఏదైనా భోగి కింద మనం భోగి పైన ఉంటుంది. అండ్ ఏదైనా ఉంటే రిపేరింగ్ మొత్తం ఇక్కడ కూర్చొని ఇట్లా చేస్తుంటారు కదా, కింద ఏదైనా రిపేరింగ్ అవి వచ్చినాయా లేవా అని చూసుకోవడానికి ఇదంతా మన ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ చేస్తారండి. ఇదంతా చూడండి, బోగీలు ఎన్ని బోగీలు అయితే వస్తుంది, ఒక ట్రే దాకా వస్తుంది. చాలా పెద్ద ఏమంటారు, పెద్ద ట్రాకే ఉందండి. చూడండి, చాలా పెద్ద ట్రాక్ ఉంది. ఇక్కడ దాకా ఎన్ని బోగీలను చాలా నిలబడవచ్చు. అండ్ దాంట్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి రావాలన్నా కూడా మనం ప్లాట్ఫామ్స్ చేంజ్ కావడానికి కూడా అక్కడ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూడండి. అక్కడి నుంచి కూడా వెళ్ళి ప్లాట్ఫామ్ చేంజ్ కావచ్చు. 1 ప్లాట్ఫామ్, 2nd ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ చెర్లపల్లి అంటే అందరికీ తెలుసండి. ఇది ఎందుకంటే జాబ్ చేసే ప్రతి ఒక్కరికి చెర్లపల్లి అనేది తెలుసు. అప్ అండ్ డౌన్ చేసే పిల్లలు ఉంటారు ఇక్కడ, అండ్ జాబ్ చేసే వ్యక్తులు ఉంటారు ఇక్కడ. అండ్ చాలా వరకు మనకు ట్రైన్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి చెర్లపల్లి అంటే తెలుసు. అండ్ అలాంటి దాంట్లో టర్మినల్ అనేది ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అండ్ జస్ట్ మీరు ఒకసారి లుక్ వేసుకుంటే కనుక అది టైటానిక్ షిప్ లాగా ఉంది. మీరు ఒక్కసారి లుక్ వేసుకోండి. జస్ట్ మన టైటానిక్ సినిమా చూసినట్టే అనిపిస్తుంది, టైటానిక్ షిప్ చూసినట్టే అనిపిస్తుంది మనకు. చాలా గ్రాండ్గా చాలా మంచిగా కట్టడం జరిగింది. అండ్ టైటానిక్ షిప్లో ఉన్నట్టే ఫీలింగ్ కలుగుతుంది. అండ్
నేను ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ టెర్మినల్కి ఇక్కడ ఏదైతే ఉందో నేను ఇక్కడ ఉన్నాను, కానీ చల్ల గాలి హాయిగా ప్రశాంతంగా ఉందండి. నేను శంషాబాద్లో వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఎలా ఫీల్ అవుతానో అలాంటి ఫీలే ఇక్కడ వస్తుందండి. అండ్ ఇక్కడ చూడండి గ్రీనరీ ఇది ఎంత ఉంది, స్టార్టింగ్లో రాగానే అట్రాక్ట్ చేసుకోవడానికి అక్కడ కూడా గ్రీనరీ ఉంది, అంటే వచ్చిన ప్యాసింజర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చెప్పబోయేది అంటే ఎంట్రీ కావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బుకింగ్ చేసుకోవాలి కదా. ఇది నేను ఇప్పుడు ఇక్కడ ఉంది బుకింగ్ ఆఫీస్ దగ్గర అండి. ఇది బుకింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఆ బుకింగ్ ఆఫీస్ నుంచి మనకు ఎక్కడ చూపెడితే వెళ్ళండి. మనం ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు కావాల్సిన టికెట్ కదండి. అలాంటి సదుపాయాలు ఉన్న దానికే ఇక్కడ ఏదైనా ఎంక్వైరీ కావాలన్నా కూడా, మనకు టికెట్ బుకింగ్ కావాలన్నా కూడా ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ ఇంకో విషయం ఇక్కడ స్పెషల్గా కూడా ఇక్కడ మనకు ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళకు కూడా సపరేట్ సెక్షన్ పెట్టడం ఉందండి ఇక్కడ. అండ్ చూడండి ఇక్కడ రోస్ ప్రకారం లైన్గా క్యూగా నిలబడేసి తీసుకోవడానికి ఉంది. రిజర్వేషన్ టికెట్స్ కానివ్వండి, ఇక్కడ చూడండి పాయింట్ టు పాయింట్ ఉందండి. ఇక్కడ వచ్చేసి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు. ఇక్కడ టికెట్స్ తీసుకొని కూడా ప్రయాణించవచ్చు, హాయిగా కూర్చోవచ్చు, ఎవరికి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. రిజర్వ్ టికెట్స్ విండో, కరెంట్ బుకింగ్ విండో, అన్రిజర్వ్డ్ కమ్ రిజర్వ్ టికెట్ విండో, అన్రిజర్వ్ టికెట్ విండో, ఎంక్వైరీ, ఏదైనా ఎంక్వైరీ మనకి ఏమైనా అర్థం కాకుంటే కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే సాధారణ టికెట్ ఇచ్చే విండో ఉంది, అండ్ కరెంట్ బుకింగ్ విండో ఉంది, అండ్ రిజర్వేషన్ది కూడా ఉంది మనకి ఇక్కడ. అండ్ దాంట్లో టక్కున మనం అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు టక్కున మనకు టికెట్ ఇవ్వడం అండ్ బుకింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది చాలా హైట్ ఉందండి. అండ్ ఎలాంటి వర్షం పడ్డా ఏది పడ్డా కూడా మనకి ఎలాంటిది కూడా ఎండ కూడా దాకకుండా కూల్గా ఉందండి, హాయిగా ప్లేస్ కూల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చి కొంచెం చిల్ కూడా కావచ్చు మనం ప్రయాణించేటప్పుడు కూడా. కొంచెం ఇక్కడ అంటే ఏదో రైల్వే స్టేషన్కి వచ్చినట్టు అలాగా లేదండి, ఏదో మనం ఎయిర్పోర్ట్కి పోయిన ఫీలింగ్ ఉంది. ఎక్కడో మంచి ప్లేస్, ఒక మంచి పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళే ఫీలింగ్ ఉంది. అండ్ మనం ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూద్దాం మనము. అండ్ ఈ డిజైన్ కూడా చూడండి స్టార్స్తోనే ఉన్నాయి. అండ్ ఇది అంటే చాలా బాగుంది చూడండి, ఇది చాలా హైట్గా ఉంది. అండ్ చాలా అంటే ఇది ఒక టైటానిక్ షిప్కి తక్కువ లేదండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ టైటానిక్ షిప్ లాగానే ఉంది ఇది. అండ్ చాలా ఇది మెటల్తోని చేశారు దీన్ని. అండ్ దాంతో ఇది గ్లాస్తోని కూడా ఇక్కడ మనకు చూడండి గ్లాస్తోని ఫినిషింగ్ ఇచ్చారు మధ్యలో, ఎందుకంటే లుక్ రావాలనే ఉద్దేశంతో చాలా బాగుందండి. గ్లాస్తోని కూడా చూడండి కొంచెం గ్లాస్, అండ్ ఇదంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ రావచ్చు, ఎవరైనా క్యాబ్స్ బుకింగ్ అవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా ఇటు క్యాబ్ బుకింగ్ చేసుకోవచ్చు ఎలాంటి రిస్క్ లేకుండా. అండ్ ఇలాగనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్ అటు ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి కూర్చోవాలన్నా కూడా మనము ఈజీగా రిలాక్సేషన్గా కూర్చోవచ్చు. అండ్ ఇది లైటింగ్ సిస్టమ్ నైట్ పూట కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బయట. అండ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఇది. అండ్ మొత్తం గ్లాస్తోని ఇక్కడ మొత్తం గ్లాస్ ఫినిషింగ్ కట్టడం జరిగింది. చూడండి ఇదంతా టోటల్గా హాయిగా. అండ్ ఇవి చూడండి మనం అప్పట్లో రాజుల కాలంలో చూసేవాళ్ళం పెద్ద పెద్ద స్తంభాలు. ఇక్కడ చూడండి ఎంత పిల్లర్ లాస్ట్ ఎంత పెద్దగా హైట్గా ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్లోనే. అండ్ చాలా వరకు సూపర్గా ఉందండి, చెప్పడానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మనం ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంట్రీ అండి, ఇది ఎంట్రీ ఉంది, ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు, ఎంట్రీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఎంట్రీ ఇది అండి టోటల్గా ఎంట్రీ. ఇప్పుడు నో ఎంట్రీ, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి మనం ఎంట్రీ కావాలన్నా ఎవరు వచ్చినా కూడా ఇక్కడి నుంచి ఎంట్రీ కావాలి లోపలికి. అండ్ మనం కూడా ఒకసారి వెళ్దాం లోపలికి. ఇది ఎంట్రీ అండి, చూడండి ఇక్కడ మనకు రాగానే 2 హ్యాండ్స్ దగ్గరుండి ఆహ్వానిస్తున్నట్టు అది చూశారు కదా, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ పెయింటింగ్స్ చూడండి, చిన్న బొమ్మలు అవన్నీ పెయింటింగ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నది. అండ్ ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, అండ్ ఎక్స్లేటర్ కూడా ఉంది అక్కడ మన ఎక్స్లేటర్ పైకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ 1 to 9 వరకు వెళ్ళే ప్లాట్ఫామ్స్ దారి కూడా ఇగో చూడండి ఇదంతా. అండ్ ఇది చాలా పెద్దగా విశాలంగా ఉందండి. అండ్ ఇది చూస్తే కనుక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలా మంది ప్యాసింజర్స్ కూడా ఇక్కడ స్టే చేయడానికి కూడా మనకు రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మన లగేజెస్కి పెట్టుకోవడానికి లగేజ్ రూమ్స్ ఉన్నాయి. అండ్ చాలా వరకు చూస్తే కనుక మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఇదంతా చూస్తే. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళడానికి కూడా అక్కడ మనము పైకి కూడా వెళ్ళొచ్చు. అండ్ పైకి కూడా వెళ్ళి మనము రూమ్స్ ఉన్నాయి పైన, కాకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఉద్దేశంతోనే మనం ఇక్కడ కిందనే షూట్ చేయడం జరుగుతుంది. అండ్ మరి కొద్ది రోజులలో ఇది మళ్ళీ ఓపెన్ కానుంది. అండ్ అప్పుడు చూడాలి, చాలా మంది ఇక్కడ ప్యాసింజర్స్ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారని అనుకోవచ్చు. అండ్ చాలా ఫెసిలిటీ, మంచి ఫెసిలిటీ ఇది. ఎందుకంటే జంట నగరాలలో సికింద్రాబాద్, నాంపల్లి అండ్ కాచిగూడలో చాలా రద్దీ ఎక్కువ అయిపోవడం, ప్రయాణికులు
పెరిగిపోవడం వల్ల ఈ టెర్మినల్ అనేది మంచి రెస్ట్‌కి చాలా ప్యాసింజర్స్‌కి చాలా బాగుంటుంది. అండ్ చాలా ఇది చెర్లపల్లి అంటే కూడా చాలా అందరికీ తెలుసు. అండ్ ఇది కూడా ఒక చెర్లపల్లిలో ఈ పెద్ద ఈ టెర్మినల్ కట్టడం చాలా ప్యాసింజర్స్‌కి చాలా ఆనందకరం. అండ్ ఇది చాలా యూజ్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, టోటల్‌గా లోపట నేను చూపెట్టడం జరిగింది. అండ్ టెర్మినల్ ఎలా ఉందో కూడా చూపెట్టడం జరిగింది. మరోసారి ఇది టైటానిక్ షిప్‌లో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇది మరికొన్ని రోజులలో ఓపెన్ కాబోతుంది. అండ్ అప్పుడు చూడాలి. మళ్ళీ వచ్చి కలుద్దాం అక్కడ. అండ్ ప్యాసింజర్స్‌ది రివ్యూ కూడా తీసుకుందాం. ఎలా అనిపిస్తుందో, ఎలా ఫీల్ అవుతున్నారో. అంటిల్ దెన్ బై బాయ్. నేను మీ యాంకర్ పప్పు. మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.